అల్లర్లపై నివేదిక, పోలీసులపైన చర్యలు. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో సిట్ కూడా ఈ రోజున తిరుపతి మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీని సందర్శించింది. ఇప్పుడు సిట్టు బృందం రంగంలో దిగింది. ఎక్కడెక్కడ ఎవరెవరు అల్లరి చేశారు, అల్లర్లు చేసినటువంటి వారికి ఏ పోలీస్ అధికార యంత్రాంగం సహకరించారు, ఎవరెవరు స్పాట్లో ఉంటే ఎక్కడెక్కడ జరిగింది అనేది మొత్తం డేటా సేకరిస్తూ ఉన్నారు. అల్లర్లలో ఎవరెవరు పాల్గొన్నారు అనేటువంటి డేటాను సేకరిస్తున్నారు. ఈ డేటాను సేకరించి వాళ్ళందరి మీద ఆఫీసర్స్ మీద చర్యలు అయిపోయినాయి. అలాగే ఇప్పుడు ఎక్కడైతే అల్లర్లలో పాల్గొన్నటువంటి వ్యక్తులను అరెస్ట్కి చర్యలు మొదలుపెట్టారు. ఈ చర్యల్లో భాగంగా చంద్రగిరికి ఒక టీము, నర్సాపేటకు ఒక టీము, అట్లాగే మాచర్లకు ఒక టీము, తాడిపత్రికి ఒక టీము, 4 టీమ్స్ని రంగంలో దించారు. 4 టీమ్స్ రంగంలో దిగేసి ఇప్పుడు అరెస్టులు మొదలు పెట్టేసినాయి, గుర్తిస్తూ ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి తమ్ముడే స్వయంగా ఆయనే ముసుగట్టుకొని కత్తి ఒకటి తీసుకొని తిరిగినట్టుగా, కొన్ని కత్తి కర్ర రాడ్డు తీసుకొని తిరిగినట్టుగా విజువల్స్ కూడా కొన్ని గుర్తించారట. మరి ఆయన ముసుగు కట్టుకొని ఆ రకంగా లుంగి కట్టుకొని తిరగటం అంటే ఆయన ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరినట్టే కదా. మరి అవన్నీ కూడా ఆ విజువల్స్ కూడా తీశారట. మరి ఇప్పుడు వాటన్నిటి నేపథ్యంలో అరెస్టులు తప్పు అంటున్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వచ్చామన్నారు. మరి వాళ్ళిద్దరిని ఇంతవరకు కంట్రోల్లో తీసుకున్నారో లేదో తెలియదు. మరి ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఎస్పీలని ఎక్కడైతే మార్చేశారో ఇప్పుడు అక్కడ కొత్త ఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చేశారు. కొత్త ఎస్పీల నియామకం జరిగింది. ఇక్కడ ఈ జరిగినటువంటి నియామకంతో మొత్తం అంటే కంట్రోల్ చేయాలి, అల్లర్లు జరగకుండా చూడాలి. ఇప్పుడే కాదు, రేపు 4వ తారీఖు తర్వాత కూడా అల్లర్లు జరగకుండా చూడాలనేటువంటి ఒక బలమైనటువంటి దీంతో ఈసీ యాక్షన్లోకి వచ్చింది. ఈరోజు జరిగినటువంటి అల్లర్ల కంటే 4వ తారీఖు జరగబోయే అల్లర్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయనేటువంటి ఒక భయం, ఆందోళన అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సురేష్ గారు, మురళి గారు ఉన్నారు సార్. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి ఇప్పుడు మరి కొన్ని యాక్షన్ దిగినట్లుంది. ఏదైతే ఏడీజీ స్థాయి అధికారులు ఉన్నటువంటి సిట్టు బృందం యాక్షన్ మొదలుపెట్టినట్టుంది. అందుట్లో ఆఫీసర్లు కూడా ఎంక్వైరీ చేయడానికి సిద్ధమైనట్లున్నారు కదా. అవును వంశీ గారు, రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి కానీ ఎన్నికల సంఘానికి ఈ సంఘటనలు ప్రధానంగా మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేట ఇలాంటి చోట్ల జరిగిన సంఘటనలకు సంబంధించి, అంటే మీకు తెలుసు ఇన్సిడెంట్స్ అంతా అందరికీ తెలుసు. ప్రతి సంఘటన మీద క్షుణ్ణంగా జరిపి దీనికి ఎవరు బాధ్యులు, ఇప్పుడు వరకు ఎవరి బాధ్యులను చేశారు, సో ఇది ఎఫ్ఐఆర్లు పరిశీలన జరపడం, అందులో ఇంకెవరైనా చేర్చాలా లేదా అనే విషయాల్ని వాస్తవంగా ఏంటంటే ఎన్నికల సంఘం డైరెక్షన్ ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ అంటే మనకు మీకు తెలుసు సిఎస్ గారును డీజీపీ గారు ఇద్దరు 16వ తారీఖున ఎలక్షన్ కమిషన్ పిలిచిన దానికి హాజరయ్యారు. ఆ రోజు అక్షంతల సందర్భంగా ఆ రోజుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ముందుకు వచ్చి ఇక మేము చిట్టి వేస్తున్నాము, 2 రోజుల్లో మీ వివరాలు అనేది సమర్పిస్తామని చెప్పారు. సో మీకు వినీత్ బ్రిజ్లాల్ గారి ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది ఏర్పాటు చేశారు. సో వాళ్ళు ప్రతి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సమగ్రంగా వేరే వాళ్ళకి ఎవరికి లేకుండా నేరుగా ఎన్నికల అంటే డీజీపీకి ఇస్తారు. డీజీపీ నుంచి ఎన్నికల సంఘానికి అనేవి చేరబోతారు. దాంట్లోనే మొత్తం అన్ని వివరాలు మీకు తెలుసు వంశీ గారు. 5 ఏళ్ల నుంచి ఒకవైపే కేసులు కానీ దాడులు కానీ అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం సో ఎలక్షన్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్ పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలకి మొత్తం ప్రధానంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అధికార పార్టీ నాయకుడు ఉన్నా దీనంతా అయితే ప్రేరేపితులను కూడా ఇందులో చేరుస్తారా అనేది చాలా కీలకమైనది. అదే తెలుగుదేశం కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే ప్రేరేపితులు ఉన్నారో వాళ్ళు కంటెస్ట్ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఇందులో చేర్చాలి అని చెప్పారు. ఇక వర్లరామయ్య గారు అయితే ఒక దశలో ఇంకొక ముందుకు కూడా వెళ్ళి ఈసీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ డీజీపీ ఉన్నారో ఆయనతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన తర్వాత రఘురామరెడ్డి గారు, ఐజీ గారు, వీళ్ళని కూడా ఆ విచారణ ఆ చిట్టు పరిధిలోకి వాళ్ళని కూడా తీసుకురావాలి, వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘటన కంటే ఇప్పుడు మీకు తెలుసు ఒకటి వంశీ గారు, పల్నాడు ఉంది బిందు మాధవ్ గారు అని చెప్పి యాక్చువల్గా అంతకుముందున్న మనకి రవిశంకర్ రెడ్డి గారు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారనే ఉద్దేశంతో ఆయన బదిలీ చేసి బిందు మాధవ్ గారిని ఒక నెల రోజుల కిందమే ఎలక్షన్ ముందే ఆయన్ని నియమించారు. దాంతో అక్కడ గ్రౌండ్లో ఆయనకి ఆ గ్రిప్పు అది రాకపోవడం, కింది స్థాయి పోలీసులు వీళ్ళందరూ కూడా దీనికి అధికార పార్టీ కొమ్ము కాయడం, ఈ నేపథ్యంలో ఆయన ఒక రకంగా మౌనపేక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది వంశీ గారు. అదేవిధంగా డీజీపీ కూడా మొన్న 6వ తారీఖు 5వ తారీఖు డీజీపీని మార్చారు.
సో అందుకని ఎలక్షన్ సంఘ కమిషన్ ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినవి కూడా తీసుకొని కొన్ని చర్యలు తీసుకొని ఆ రకంగా ఇప్పుడు వీళ్ళందరి మీద సురేష్ గారు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇప్పుడు కొత్తగా పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గు, అట్లాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి వీళ్ళని నియామకం చేసినట్లున్నారు. అయితే ఇంటెలిజెన్స్ ఒక మీరు చెప్పింది ఒక అంశం ఉంది వంశీ గారు. ఇంటెలిజెన్స్ ఒక ఆందోళన ఏంటంటే రేపు కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత ఇంకా ఆందోళన మరి ఇలాంటి అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ ఒక హెచ్చరికలు ఉన్నాయంట వంశీ గారు. అదే విషయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలో పెట్టుకొని 25 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని 25 దళాల కంపెనీలు ఇక్కడే ఉంచండి అని చెప్పి హోమ్ మినిస్ట్రీని ఆదేశించారు. అంటే కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా 15 రోజులు వాళ్ళందరూ ఇక్కడే ఉండాలన్నారు. ఈ కొత్త ఎస్పీలు కూడా దానికి ఇప్పుడు మరి 10 రోజుల్లో వాళ్ళు మొత్తం కూడా గ్రాస్ప్ అవగాహన చేసుకొని ఆ రకంగా చేస్తేనే ఆ అల్లర్లను కొంతవరకు కంట్రోల్ చేయగలరు. లేకపోతే ఈ సంఘటనలే మళ్ళీ పునరావృతం అయ్యే ప్రమాదం అయితే ఉంది వంశీ గారు. ఓకే సురేష్ గారు.